బియ్యం పోసి దాంట్లో కత్తి వచ్చి ఇలా లేపితే ఆ చెంబు పైకి లేస్తుంది. చూసారా, మేము అష్ట దిగ్బంధనం చేశాము, మా శక్తులతో మా మహిమతో వీటన్నిటిని దిగ్బంధనం చేశాము అని చెప్పి చూస్తారు. నిజంగానే మామూలు బియ్యం కదా, ఈ మామూలు బియ్యం చెంబులో పోసి అలా అనగానే చెంబు ఆ బియ్యంతో పాటు ఆ చెంబు ఎలా పైకి లేస్తుంది? దీంట్లో ఉండే మర్మం ఏమిటో తెలుసుకోవడానికి ముందు అది ఎలా చేస్తారో మా విజ్ఞానదర్శిని తులసిరామ్ గారు ఇప్పుడు చూపెడతారు. కొంతమంది మోసగాళ్ళు ఇలా మోసం చేసి అష్టదిగ్బంధనం అని చెప్పి పేరు చెప్పి మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయి, వాటిని నివారిస్తాం నిర్మూలిస్తామని చెప్పి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఇలా వాళ్ళ ఇంట్లోనే బియ్యం తీసుకొని కొన్ని రకాల మంత్రాలు వాళ్ళ పద్ధతుల్లో పలుకుతూ ఇలా ముగ్గు స్టార్ మాదిరి వేసి 8 నిమ్మకాయలు పెట్టి ఏంటంటే అవి వాళ్ళకి తెలిసిన శుద్ర మంత్రాలన్నీ పలుకుతూ ఆ ఇంటి వాళ్ళు నమ్మించేటందుకు మీ ఇంట్లో అష్టదిగ్బంధనం చేస్తాం, ఇందులో నిజంగా మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయి అని చెప్పి వాళ్ళ ఇంట్లో బియ్యాన్ని తీసుకొని వాళ్ళ దగ్గర తెచ్చుకున్న ఒకటి ఇలాంటి పాత్ర తీసుకుంటారు. ఆ పాత్రలో ఈ రైస్ మొత్తం వేసి ఇవి మంత్రించిన బియ్యము. ఈ బియ్యానికి చాలా శక్తులు ఉన్నాయి, ఈ శక్తులు మీ ఇంట్లో దుష్ట శక్తులు తొలగిస్తాయి అని ఓం హ్రీం రామ్ హ్రీం ఓం హ్రీం భీం భీం భయం ఇలా కాదు, చాలా భయంకరమైన మంత్రాలు. ఎదుటోడు భయపడేట్టుగా ఇంటి వాళ్ళు భయపడేట్టుగా చేస్తూ వాళ్ళ భయభ్రాంతి గురి చేస్తూ దుష్టశక్తులు తరిమేస్తామని వాళ్ళు నిజంగా దుష్టశక్తులు నమ్మిస్తారు. ఫస్ట్ ఇలా వాళ్ళ ఇంటి ముందు ఒక వరణాలు కట్టేసి మంత్రాలు చదువుతూ వెళ్ళిపోతారు. దీనివల్ల మీ ఇంట్లో దుష్టశక్తులు పోతున్నాయని చెప్పేసి వాళ్ళ దగ్గర వేలు లక్షలు డబ్బులు గుంజి పరారైతారు. తర్వాత వాళ్ళ ఇంట్లో పరిస్థితి అలాగే ఉన్నా వాళ్ళు ఏం చేయలేరు, పట్టుకోలేరు. అంటే ఇందులో ఏదో మ్యాగ్నెట్ పెట్టారేమో ఇంకోటి ఏదో అనుకుంటారు. ఏం లేదు, ఇందులో ఒక చిన్న సైన్స్ సూత్రం ఆధారపడి ఉంటది. ఏంటంటే అది ఏవైనా అందులో పోసినప్పుడు అవన్నీ కాస్త విడివిడిగా ఉన్నప్పుడు దూరం దూరం ఉన్నప్పుడు వాటి మధ్యలో ప్లేస్ ఎక్కువ ఉంటుంది. కానీ వాటిని మనం బాగా దగ్గరగా ఉన్నప్పుడు వాటి మధ్యలో ప్లేస్ తగ్గిపోయి అవి దగ్గరికి వచ్చినప్పుడు ఇందులో ఏం లేదు, మామూలు. అంటే ఇందులో ఏదో మ్యాగ్నెట్ పెట్టారేమో ఇంకోటి ఏదో అనుకుంటారు. ఏం లేదు, ఇందులో ఒక చిన్న సైన్స్ సూత్రం ఆధారపడి ఉంటది. ఏంటంటే అది ఏవైనా అందులో పోసినప్పుడు అవన్నీ కాస్త విడివిడిగా ఉన్నప్పుడు దూరం దూరం ఉన్నప్పుడు వాటి మధ్యలో ప్లేస్ ఎక్కువ ఉంటుంది. కానీ వాటిని మనం బాగా దగ్గరగా ఉన్నప్పుడు ఒక దగ్గర అయితే ఒక మాంత్రికుడు సంతానం లేనామె వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా అని ఇట్లా కొట్టమని అందరినీ వాళ్ళు ఇలా అంటూ ఆయన పూజ చేస్తున్నప్పుడు ఎవరైతే ఆయన పట్టుకుని లేపుతాడో అట్లా లేపిన ఇట్లా రాలేదనుకోండి, అప్పుడు ఏం చెప్తాడంటే నీకు సంతానం కలగదు, ఏదో సమస్య ఉంది, ఆ సమస్యను సాల్వ్ చేయాలి అని మళ్ళా ఏదో చెప్పి పూజ అది చేసిన తర్వాత మళ్ళా కొద్దిసేపు మంత్రాలు అవి చదివిన తర్వాత మళ్ళా అని అంటాడు. ఇట్లా చాలా సార్లు అన్న తర్వాత వాళ్ళ దోషాలన్నీ తొలగిపోయింది అనుకుంటే అప్పుడు దోషాలు తొలగిపోయింది అనుకున్నప్పుడు అది ఎట్లా లేస్తుంది అనేది చెప్తాడు. ఇట్లా లేవలేదు అనుకోండి, లేకపోతే నీకు ఇంకా దోషం ఉంది, నేను ఇంకో పూజ చేయాలి, ఇంకా అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పి వాళ్ళని మోసం చేసి డబ్బులు తీసుకుంటాడు. ఈ చెమ్ము మహిమ కాదు, ఈ మంత్రించే బియ్యం కాదు, మామూలు బియ్యమే, మామూలు చెంబే కాదు. సైన్స్ సూత్రం ఆధారంగా వాళ్ళు ఇలా మోసం చేస్తుంటారు, సామాన్యులు మోసపోతుంటారు. ఒక చెంబు, కొన్ని బియ్యం, కత్తి, వీటితోటే మాయలు మహిమలు అని చెప్పి చాలా మంది నమ్మించి మోసం చేస్తుంటారు. నిజంగానే ఇందులో మాయ లేదు, మహిమ లేదు, ఉన్నదంతా సైన్స్. ఆ బియ్యం మధ్యలో గాలి ఉంటుంది, మనం అలా కొట్టడం ద్వారా గాలి బయటకు వెళ్ళిపోయి ఆ బియ్యం అన్నీ ఒక దగ్గరికి వస్తాయి. ఆ విధంగా అవి బాగా దగ్గరికి వచ్చి గట్టిగా పట్టుకున్నప్పుడు ఈ కత్తి వాటిని లేపుతుంది తప్ప ఇందులో మాయ లేదు, మహిమ లేదు.